ఛానల్ ఇప్పుడు నేను చూపిస్తున్న సారీస్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ లో మంచిగా మ్యారేజెస్ వేసుకోవడానికి చక్కగా యాంటిక్ స్టైల్ అన్నమాట. ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్, బెనారసీ టస్సర్ అంతేనా క్లాత్? బెనారస్ జార్జెట్ కదా, సారీ బెనారసీ జార్జెట్ అంటండి. చాలా బాగుంది. ఇది టస్సర్ జార్జెట్ అంటారు. సో మొత్తం కూడా మీకు యాంటిక్ జరీతోనే వస్తుందండి. అంతా యాంటిక్ జరీ అనమాట. ఏంటంటే మనకి కంచిపట్టు జరీ వేరు ఉంటుంది, మనకి ఈ యాంటిక్ అంటేనే ఒక కాపర్ జరీ స్టైల్ అనమాట. సో బెనారసీలో ఇది చక్కగా టస్సర్, ఖాదీ టస్సర్ లాగా జార్జెట్ అనమాట. చూడండి మొత్తం కూడా ఇది రంకెట్ స్టైల్ వస్తుంది. అంటే మనకి ఒకటి కలర్ ఒకటి, ఒక కలర్ ఒకటి, ఒక కలర్ ఒకటి అట్లా సారీ టోటల్ గా కర్వ్ డిజైన్ తో ఇదంతా కూడా ప్యూర్ జరీతో చూడండి. ఇదంతా కూడా ప్యూర్ యాంటిక్ జరీ అనమాట. చాలా బాగుంది. కర్వింగ్ డిజైన్ వస్తుంది. మీకు సింగిల్ స్టెప్ కూడా నీట్ గా ఉంటుంది. ఇది చూడండి బెనారసీ టస్సర్ జార్జెట్ అంటారు. మీకు బోర్డర్ కూడా చక్కగా ఇదంతా కూడా కంచి బోర్డరే, కానీ ఏంటంటే యాంటిక్ జరీతో ఉంటుంది అనమాట. ఇది యాంటిక్ ఉంటే మీకు ఎప్పటికైనా కూడా, ఇప్పుడు గోల్డ్ కనుక యాంటిక్ మనకి ఎలా ట్రెండ్ అయిందో అలాగే ఇది వచ్చేసి మన ఫ్యూచర్లో ఎనీ టైం ఎప్పుడైనా మన పెద్దవాళ్ళు అయినా కూడా వేసుకోవచ్చు. అంటే కొంతమంది షైనింగ్ ఇష్టపడట్లేదు, అంటే ఎట్లా అంటే కంచిపట్టు ఇప్పుడు ఓవర్గా షైనింగ్ ఇష్టపడాలి జరిపోకు, అలాంటి వాళ్ళకి కాకుండా ఇలా యాంటిక్ జరీ ఇష్టపడే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఎప్పటికీ మనకి డీసెంట్గా ఎలిగెంట్గా కట్టుకోవాలనుకునే వాళ్ళందరికీ ఈ బెనారసీ టస్సర్ జార్జెట్ సూపర్గా ఉంటుంది. జార్జెట్ అంటే పాలింగ్ మెటీరియల్ ఏం కాదండి, పట్టు అనమాట. చాలా బాగుంటుంది. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. ఇది శారీ వచ్చేసి కర్వ్ డిజైన్ వస్తుంది, పళ్ళు వస్తుంది, ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్కి ఈ కలర్ ఉంటుంది. ఈ కలర్కి హ్యాండ్కి వచ్చేసి ఈ బోర్డర్ వచ్చేస్తుంది చక్కగా. ఓకే, ఇట్లా అనమాట. ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు. శారీ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ బోర్డర్ హ్యాండ్కి ఇలా వస్తుంది అనమాట. సో శారీస్ అయితే మాత్రం ఏతో సంబంధం లేకుండా ఎంత అఫీషియల్గా ఉంటాయంటే అంత అఫీషియల్గా ఉంటాయండి. నేను యాక్చువల్గా ఇట్లా కూర్చొని షార్ట్ లాగా తీసేసానండి. చాలామంది అర్థం కావట్లే వాళ్ళకి పాపం. సో మళ్ళీ స్టాక్ కూడా వచ్చింది, సరే అన్ని కలిపి ఒకేసారి చేద్దామన్న ఉద్దేశంతో అయినా కూడా అర్థం కాకపోయినా కూడా మన దగ్గర పాపం అలా నేను కూర్చొని చేసిన షార్ట్లో కూడా బుక్ చేసుకున్నారు మేడమ్స్ అయితే. సో ఆయన అలా కాదని చెప్పి ఈరోజు మళ్ళీ స్టాక్ వస్తే అవి ఇవి అన్ని మల్టీ చేసేసి నేను చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇలా కట్టి చూపిస్తే మీకు ఆ స్టైలే వేరుగా ఉంటుంది కాబట్టి. సో ఎవ్వరు మిస్ అవ్వకుండా చాలా బాగుందండి. బెనారసీ టస్సర్ పట్టు, ఖాదీ పట్టు అంటారు. చాలా చక్కగా ఉందన్నమాట. లైట్ వెయిట్ ఉంది. మనకు చూడటానికి ఇలా ఉంటుంది కానీ కట్టుకుంటే లైట్ వెయిట్ అనమాట. జారినట్టుగా ఉంది. మీకు చూస్తే అర్థమైంటుంది. కింద చూపించా, కింద స్టెప్స్ అలా పడిపోతేనే అర్థమైంటుంది. జారినట్టుగా ఉందన్నమాట. ఎవరు మిస్ అవ్వకుండా యాంటిక్ స్టైల్, యాంటిక్ మనకు జ్యువెలరీ ఎలా ఇష్టపడుతున్నామో అలాగే యాంటిక్ లెవెల్కి వెళ్ళాలి, యాంటిక్ జరీ కావాలి అనుకుని ఇష్టపడే వాళ్ళందరికీ నచ్చుతాయి ఈ శారీస్. ప్లస్ ఈ శారీస్ వచ్చేసి పెద్ద పెద్ద ఫంక్షన్స్కి వేసుకెళ్ళచ్చు, మ్యారేజెస్కి వేసుకెళ్ళచ్చు, దేనికైనా వేసుకెళ్ళచ్చు. ఇట్లాంటి శారీస్ మీద ఏంటంటే చక్కగా బీడ్స్ పెట్టుకోండి, లేదంటే యాంటిక్ జ్యువెలరీ కూడా చక్కగా సెట్ అవుతుంది అనమాట. ఎవరు మిస్ అవ్వకండి. ఇప్పుడు నేను వేసుకున్న శారీ కూడా ఒకటి రెడీగానే అవైలబుల్ అని ఉంది. సెకండ్ శారీ సేమ్ మోడల్, ఇలా కర్వ్ డిజైన్, రంకెట్ స్టైల్ అంటారండి దీన్ని. ఇది చూడండి, ఒక కర్వ్ వచ్చేసేమో పర్పుల్, ఒక కర్వ్ వచ్చేసి ఒక పింక్ షేడ్, అంటే మజంతా పింక్ కల్నెత్త షేడ్ అనమాట. ఇదొక కలర్, ఇదొక కలర్, ఇదొక కలరు. చక్కగా దీని మీద నీట్గా మనకి జరీ కూడా యాంటిక్ జరీ కూడా నీట్గా కనిపిస్తుంది. పైన కింద కూడా యాంటిక్ జరీ ఒక లైట్ ఆరెంజ్ షేడ్ మీద అనమాట. సో పళ్ళు వచ్చే చూడండి ఎంత బాగుందో. పళ్ళు చాలా లైట్ వెయిట్ అండి. నిజంగా ఇలా సాఫ్ట్గా జారిపోతుంది అనమాట. ఫుల్ హ్యాండ్లూమ్ అనమాట. హ్యాండ్లూమ్లో ఫుల్ క్వాలిటీ అనమాట. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూడండి. ఇది బ్లౌజ్ వచ్చేసి మీకు చెప్పాను కదా, కింద బోర్డర్ ఏ కలర్ ఉంటుందో అది ఉండేసి దానికి బోర్డర్ హ్యాండ్కి అటాచ్ చేస్తారు. దీనికి ఎటువంటిది వరకు అవసరం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ మొత్తం కర్వ్ డిజైన్ అండ్ యాంటిక్ జరీ కూడా ఫుల్గా ఉంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ ఇష్టం అండి. ప్లెయిన్గా డీసెంట్గా వేసుకున్నా కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది శారీస్ అనమాట. సింగిల్ స్టెప్కి చాలా బాగుంటుంది. స్టెప్ అయినా పెట్టుకోవచ్చు, చిన్న స్టెప్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఈ యాంటిక్ అంటేనే ఒక రకమైన ఎలిగెన్స్ లుక్ ఉంటుంది మీకు. సో శారీ కాస్ట్ వచ్చేసి 13,900 రూపీస్ అండి. బెనారసీ టస్సర్ జార్జెట్ అంటారు, బెనారసీ టస్సర్ పట్టు అని కూడా అనొచ్చు. సో మీకు 13,900 రూపీస్ అండి. ఇవి కనుక మీరు బయట చెక్ చేశారంటే 16 పైన పెట్టారు. సో మనం హౌస్లోనే కాబట్టి చక్కగా మనం కొంచెం రీజనబుల్గా మన కస్టమర్స్కి అందించవచ్చు అనమాట. సో సెకండ్ కలర్ వచ్చేసి చూడండి,
చక్కగా బ్లూ, ఆనందం బ్లూ అండ్ కాపర్ సల్ఫేట్ బ్లూ, అదొక కలర్, ఇదొక కలర్. ఇదంతా కూడా రంకర్ స్టైల్ అనమాట. గ్రీన్ బ్లౌజ్ వస్తుంది, చూసారు కదా. జూమ్ చేసి చూపించు, అంటే మాకు ఇప్పుడే పవర్ కట్ అయింది, అందుకే మళ్ళీ ఎలా వస్తాయో టెన్షన్ అనమాట. పళ్ళు, రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. హ్యాండ్కి ఇలా బోర్డర్ ఇచ్చేస్తాను అనమాట. చిన్న చిన్న బుట్టీస్ వేయించుకుంటే, లేదంటే ఇలా ప్లెయిన్గా. హైనెక్స్ ఫ్యాషన్ అయింది కాబట్టి హైనెక్స్ వైపు వెళ్ళండి ఇప్పుడు అంతా కూడా. సో శారీ కాస్ట్ వచ్చేసి మీకు 13,900 రూపీస్ అండి. ప్యూర్ హ్యాండ్లూమ్ అండి, లైట్ వెయిట్ ఉంటుంది, చాలా హెవీ క్వాలిటీలో మీకు తక్కువ కాస్ట్లో మీకు అందిస్తున్నాం అనమాట. ఇవి రెండే ఉన్నాయి ఈ స్టైల్. సో అక్కకి ఆరెంజ్ పెట్టావా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి ఇలా అడ్డలెన్స్ అనమాట, చూడండి. ఇది కూడా ఒక జరీ అనమాట. ఇదంతా కూడా ప్యూర్ జరీతోనే వస్తుంది. ఇది ఒక స్టైల్. ఇప్పుడు మీకు ఇలా కరువు ఒక స్టైల్ చూపించా కదా, ఇదేమో ఇలా అడ్డం అనమాట. ఇదంతా కూడా కోట బొమ్మ స్టైల్ అంటారు, కోట బొమ్మ స్టైల్. సో మీకు శారీ టోటల్గా ఇలా చూపిస్తాను. ఇలా పెట్టినప్పుడు చూపించండి నాకు స్క్రీన్ షాట్. ఇలా ఒక లైన్ కాపర్ సల్ఫేట్ బ్లూ, ఒక లైన్ వచ్చేసి రాయల్ బ్లూ అనమాట. మీకు కోట బొమ్మ జరీ లైన్ వచ్చేస్తుంది. పైన కింద వచ్చేసి గ్రీన్ కలర్, అంటే పైపింగ్ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ కింద బోర్డర్, కంచి బోర్డర్ వచ్చేసి కింద చూపించాము, అది వచ్చేసి పర్పుల్ మీద వస్తుంది అనమాట. సో బ్లౌజ్ ఇదండి, పళ్ళు ఇది కొంచెం గ్రీన్ కొంచెం పర్పుల్ అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ కి బోర్డర్ చూడండి ఎంత పెద్ద బోర్డర్ వచ్చిందో. చక్కగా హ్యాండ్కి ఇదంతా వచ్చేస్తుంది, అది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేస్తుంది. చక్కగా పెద్ద బోర్డర్ హ్యాండ్కి ఇచ్చేస్తుంది అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి 13,900 రూపీస్ అండి. వెరీ లైట్ వెయిట్ అండ్ ఎలిగెంట్ గా ఉండే శారీస్ అంట. ప్యూర్ యాంటిక్ జరీ అనమాట, బెనారసీ జరీ అనమాట. ఇది సెకండ్. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది వస్తుంది చూడండి, ఆరెంజ్ కలర్ అండ్ కొంచెం పింకిష్ రెడ్ అనమాట. ఆరెంజ్ కలర్ అండ్ పింకిష్ రెడ్. ఇది వచ్చేసేమో బోర్డర్ మీకు మస్టర్డ్ ఎల్లో మీద ఉంది. ఇక్కడ పైపింగ్ వచ్చేసి పర్పుల్ కాబట్టి పర్పుల్ బోర్డర్, పర్పుల్ బ్లౌజే వస్తుంది. చూసారు కదా కాంబినేషన్ ఎంత బాగుందో. చాలా పట్లు అంటే ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక ఐటమ్ కింద హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి. లైట్ వెయిట్ లో ఉంటుంది. ఇలాంటివి మ్యారేజెస్ కి వేసుకోవచ్చు, లేదంటే రిసెప్షన్ కి డిఫరెంట్ గా వేసుకోవచ్చు. ఎందుకంటే మ్యారేజెస్ లో అన్ని కంచి పట్లకే వెళ్ళిపోయారు అనుకోండి, ఇది వచ్చేసి ఈ ఐటమ్ వచ్చేసి మనం రిసెప్షన్ కి వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట, ఎంగేజ్మెంట్ కైనా రిసెప్షన్ కైనా కూడా. ఇది వచ్చేసి పళ్ళు, రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ పర్పుల్ బ్లౌజ్ కి ఇది బోర్డర్ అనమాట. 13,900 రూపీస్ అండి. ఇది ఒక మోడల్. నెక్స్ట్ వచ్చే మోడల్ ఏంటంటే ఇప్పుడు నేను వేసిన కలర్ కాంబినేషన్, ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్. ఇదంతా కూడా మీకు రిచ్ లుక్ కోసం అని చెప్పేసి బాగా ఇలా గ్రాండ్ గా జరీ ఎక్కువ, ఇట్లా లైన్స్ ఒకటి, ఇట్లా అడ్డ లైన్స్ ఒకటి, ఇట్లా కర్వ్ లైన్స్ ఒకటి, వాళ్ళకి నచ్చిన మోడల్స్ చేశారనమాట. ఇప్పుడు సేమ్ నేను వేసిన అంటే థిక్ కలర్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ అండ్ యాంటిక్ జరీతోనే మొత్తము ఇలా లైన్స్ వచ్చేస్తుంది చూడండి. పైన కింద కూడా మీకు బోర్డర్ వస్తుంది. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ పర్పుల్ బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఇది ఇక్కడ పైపింగ్ పర్పుల్ కాబట్టి బోర్డర్ ఇలా ఇచ్చేస్తారు. శారీ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. 13,900 ఇలా నిలువు లైన్స్. ఇదంతా కూడా ప్యూర్ జరీతోనే వస్తుందండి, ప్యూర్ జరీతోనే వస్తుంది అనమాట. అండ్ ఇదొక స్టైల్ 13,900 బెనారసి పట్టులోనే. ఇదంతా కూడా తస్సర్ జార్జెస్ అంటారు, తస్సర్ పట్టు అని కూడా అనొచ్చు. అన్ని కాంబినేషన్స్ ఏంటంటే ఒకటే కాంబినేషన్స్, కాకపోతే డిజైన్స్ మార్చారండి. ఇది వచ్చేసి ఇంకా మీకు చూపించాను కదా, ఈ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ అండ్ రాయల్ బ్లూ అనమాట. లైన్స్ ఇలా జూమ్ చేసావా. నెక్స్ట్ వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు పైపింగ్ కింద గ్రీన్ కాబట్టి ఇది బ్లౌజ్. బ్లౌజ్ ఇది బ్లౌజ్. 13,900 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇదే డిజైన్ లో పర్పుల్ కలర్ అండ్ మెజెంటా పింక్ అనమాట. ఇది పర్పుల్ కలర్ అండ్ మెజెంటా పింక్. అండ్ మీకు ఇది కూడా ప్యూర్ బెనారసి యాంటిక్ జరీ, కానీ కలర్స్ చేంజ్ అనమాట. మీకు చెప్పిందే చెప్పక్కర్లేదు, మళ్ళీ మీరే బోర్ ఫీల్ అవుతారు అనమాట. పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్, ఎందుకంటే కింద పైపింగ్ పర్పుల్ ఉంది కాబట్టి పర్పుల్ వస్తుంది మీకు.
శారీ కాస్ట్ వచ్చేసి 13,900 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ అనమాట. అసలు వెయిట్ లేదండి, అసలు నిజంగా చెప్తున్నా. పేపర్ తీసేసి ఇంకా లైట్ వెయిట్ ఉంటుంది. అసలు ఇలా కట్టి ఇలా పడిపోతుంది అనమాట, అంత చక్కగా లైట్ వెయిట్లో. ఇలాంటివి చాలా ఎప్పటికీ ట్రెడిషనల్గా ఉండిపోతాయి అలా శారీస్. ఇది ఒక స్టైల్ చూడండి, ఇది ఒక స్టైల్, ఇట్లా లైన్స్ అనమాట. అదేమో డిజైన్, మన ముగ్గు డిజైన్ ఎలా ఉంటాం అలా లైన్స్ ఇచ్చారు. ఇది ఒక డిజైన్ ఇచ్చారు చూడండి. మీకు ఏ డిజైన్ కావాలంటే అలా ఇస్తారనమాట. ఇది డబల్ బోర్డర్, డబల్ కలర్ బోర్డర్ ఇది. అండ్ కాపర్ సల్ఫేట్ బ్లూ, రాయల్ బ్లూ, పైన కింద వచ్చేసి ఇలా వస్తుంది. అండ్ పళ్ళు వచ్చేసి చూద్దాం, నేను కూడా ఓపెన్ చేయలేదు ఈ శారీస్. అండ్ పళ్ళు ఇదన్నమాట. బ్లౌజ్ మీకు కింద పైపింగ్ గ్రీన్ కాబట్టి ఇది బోర్డర్ హ్యాండ్కి. బ్లౌజ్ వచ్చేసి క్వాలిటీ చూసారు ఇక్కడ, మీకు అర్థమవుతుందా? తస్సర్ ఖాదీ అంటారు, ఖాదీ తస్సర్ పట్టు, బెనారసీలో అనమాట. ఖాదీ తస్సర్ పట్టు, చాలా లైట్ వెయిట్ అండి. అండ్ ఇదొక కలర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మంచి రెడ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్, సేమ్ అండి, కొత్త డిజైన్స్ మార్చేసారు అంతే. ఇది ఒక కాంబినేషన్, జూమ్ చేసి చూపించమ్మా. పళ్ళు అండ్ బ్లౌజ్, ఇది బోర్డర్. బ్లౌజ్ అంతా ఇదనమాట. ఆరెంజ్ అండ్ టమోటా పింక్ అండ్ కాదు, మెరూన్ అండ్ పింక్ కల్నత షేడ్ ఎలా ఉంటుందో ఇది ఆరెంజ్ అండ్ పింక్ అనమాట. ఇది ఒక డిజైన్. ఇది కూడా 13,900. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బోర్డర్స్ కావాలి అనుకునే వాళ్ళకి, కొంచెం పెద్ద బోర్డర్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక స్టైల్. ఇందాక ఒక ఆవిడ ఫోన్ చేస్తే మాకు బిగ్ బోర్డర్లో కావాలి అన్నారు. పెళ్ళికి అన్ని కంచిపట్లు అలా తీసుకున్నానండి, కొంచెం రిసెప్షన్కి డిఫరెంట్గా ఉండాలి అన్నారు. ఇలాంటి వాళ్ళ కోసం వెతుక్కునే పని లేకుండా నేను నిజంగా ఇప్పటికిప్పుడు డెసిషన్ మార్చుకొని వెంటనే ఈ శారీ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎలాగో స్టాక్ వచ్చింది, మన షార్ట్స్లో తీసిన సేల్ అయింది కాబట్టి, ఎలా స్టాక్ ఉంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే నిజంగానండి ప్రతిసారి కంచిపట్టు షైనింగ్ కట్టుకోకుండా ఇలాంటికి కూడా వెళ్తారు కదా అందరూ. ఇప్పుడు కొంచెం పెద్ద బోర్డర్ కావాలి అనుకునే వాళ్ళకి పైన కింద సేమ్ కలర్, ఇది ఒక కలర్. బోర్డర్ జూమ్ చేసి చూపించమ్మా. లైన్స్ కూడా ఇలా రాయల్ బ్లూ అండ్ మీకు స్కై బ్లూ కింద వస్తుంది. బోర్డర్ జూమ్ చేయొచ్చు, మెయిన్ బోర్డర్స్. పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదిలోనే సేమ్ గ్రీన్ కలర్, గ్రీన్, ఇది నేను వేసుకున్న గ్రీన్ స్టైల్ అనమాట. అంటే బిగ్ బోర్డర్లో, ఇది బిగ్ బోర్డర్, చాలా లైట్ వెయిట్ అండి. అసలు ఏతో సంబంధం లేకుండా హ్యాపీగా ఎవరైనా వేసేసుకోవచ్చు. పళ్ళు అండ్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. అండ్ పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ బాగుంది కదా కాంబినేషన్. చక్కగా బిగ్ బోర్డర్ వస్తుంది. కొంతమంది బిగ్ బోర్డర్స్ కావాలనుకునే వాళ్ళకి ఈ శారీస్ అనమాట. మనం ఇలా నిలువు స్ట్రైప్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం హైట్గా కూడా కనిపిస్తాం. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ అండ్ మెరూన్ షేడ్. ఇవన్నీ కూడా వెయిట్ తక్కువ అండి. మీకు ఇలా కదిలిస్తుంటేనే శారీ అర్థమైపోతుంది కదా. కింద బోర్డర్ జూమ్ చేసి చూపించు. పర్పుల్ అండ్ మెరూన్ షేడ్. లైన్స్ వచ్చేసి అంతా యాంటిక్ జరీ లైన్స్ అనమాట. అండ్ మీకు పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి 13,900. ఇప్పుడు నేను పెట్టిన శారీస్ అన్నీ కూడా మీకు 13,900 రూపీస్ అండి. ఓకే, ఇది ఒక మోడల్. ఇప్పుడు చూపించిన అన్ని కూడా లైన్స్ అను, కర్వ్ డిజైన్స్ అని అన్ని కలర్స్ వస్తాయి. ఈ శారీస్లు అన్నీ అయిపోయినాయా మొత్తం? లాస్ట్ పీస్ ఇంకా ఉన్నాయి కదా లైట్ కలర్స్, అవి బుటీస్ 12. ఇది కూడా మీకు బెనారసీ పట్టులు అనమాట, ఖాదీ తసర్లో. ఇది ఒక స్టైల్ అండి, చూడండి. ఇదంతా కూడా మీకు చక్కగా ఏమంటారు, ఎల్లో, సంపింగ్ ఎల్లో కలర్. చూడండి, ఇది శారీ స్టైల్. మొత్తం కూడా కలర్ అయితే మంచి యూనిక్గా ఉందన్నమాట. చక్కగా క్రాస్ డిజైన్, ఒక యాంటిక్ జరీ లైన్, ఒక సిల్వర్ యాంటిక్ సిల్వర్ జైన్,
పైన కింద ఈక్వల్ బోతా బోర్డర్ అనమాట. ఏంటంటే కంచి బోర్డర్లోనే మీకు ఒక డిజైన్ ఇచ్చేసారు పర్పుల్ కలర్. అంటే ఈ కలర్ ఏంటి, గ్రీన్ కలర్కి పర్పుల్ బోర్డర్. అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇది అనమాట, బోర్డర్ ఇచ్చేస్తారు. శారీ కాస్ట్ వచ్చేసి మీకు సేమ్ అండి, మీకు మెటీరియల్ సేమ్ లైట్ వెయిట్ వస్తుంది. 13,900 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్టైల్ చూపిస్తాను మీకు. ఎంత బాగుందో ఇది. ఇది చాలా దానిలో చూసానండి, అంత రంక డిజైన్ అంటున్నారు. సో మీకు ఈ షేడెడ్ చూపిస్తాను చూడండి. ఇది చక్కగా లైట్ కలర్కి థిక్ గ్రీన్ అంతా కూడా మీకు ప్యూర్ యాంటిక్ జరీ, కాపర్ జరీతో ప్యూర్ బెనారసి జరీ, పైన కింద ఈక్వల్ అనమాట. మెయిన్ షేడ్ మీకు కనిపిస్తుంది సేమ్ యాస్టీస్గానే వస్తుందంటండి. కలర్ షేడ్ పేస్టల్ షేడ్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్. బోర్డర్ హ్యాండ్స్ కంపల్సరీ ఇస్తారనమాట. 14,500 రూపీస్ అంతేనా, 14,500 రూపీస్. ఇవి చాలా బయట చూస్తే మీకు చాలా కాస్ట్ ఉండేవి. నెక్స్ట్ వచ్చేసి కలర్ కాంబినేషన్ చూసుకోండి. ఓపెన్ చేయింది అర్థం కాదనమాట, అందుకని ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నా. కలర్ చూడండి ఒకసారి. రంగా డిజైన్లో ఇది ఒక కలర్ అనమాట, చక్కగా యాంటిక్ జరీ క్రాస్ డిజైన్ అండ్ పింక్, పర్పుల్ అండ్ మజెంటా పింక్ వస్తుంది. పైన కింద సేమ్ ఈక్వల్ బోర్డర్ అనమాట యాంటిక్ జరీతో. పళ్ళు వచ్చేసి ప్యూర్ బెనారసి జరీ అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్రిక్ రేట్ వస్తుంది మీకు. అంటే బ్రిక్ రేట్ కాదు, ఈ మధ్యలో కలర్. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి 14,500 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి కలరు భలే ఉందండి, కలర్ సూపర్ కలర్. ఇలాంటి కట్టుకోవాలండి రిసెప్షన్స్కి, ఎంగేజ్మెంట్స్కి అట్లా సూపర్గా ఉంటాం అనమాట అసలు. కలర్స్ చూడండి, కలర్స్గా ఉన్నాయి భలే. అంతా కాపర్ జరీ అనమాట. పైన కింద కూడా మీకు ఒక రకమైన సపోటా కలర్ మీద టిక్ ఉందన్నమాట. కలర్స్ అయితే సేమ్ యాస్టీస్ కనిపిస్తుంది, సేమ్ యాస్టీస్ కనిపిస్తుంది. మనం అంత కష్టపడి చెప్పే పర్లేదు. దాన్ని రస్ట్ కలర్ అని కూడా అనొచ్చేమో. ఇది ఈ కలర్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది స్నఫ్ కలర్ కాదు, కాఫీ పొడి కలర్ కాదు, రస్ట్ కలర్లా ఉంది. పళ్ళు ఇది అనమాట. శారీ టోటల్గా మీకు భలే ఉందండి, కలర్ఫుల్గా. ఇది ఇలా జారుతున్నప్పుడు మీకు అర్థమైంది కదా శారీ ఎంత లైట్ వెయిట్ ఉంది అని చెప్పేసి. సో శారీ ఇవన్నీ కూడా చక్కగా హ్యాండ్లూమ్, ప్యూర్ హ్యాండ్లూమ్లో బెనారసి ఖాదీ అనమాట. ఖాదీ తస్సర్ పట్టు అంటారు. అసలు సూపర్గా ఉందన్నమాట. ఇది చూడండి, అంత రంగడ్ స్టైలు, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఎవరు మిస్ అవ్వకుండా మన షార్ట్లో పెట్టే కూడా, నేను అలా జస్ట్ షార్ట్ పెట్టినా కూడా సేల్ అయింది. సో అందుకని చెప్పేసి మళ్ళీ పార్సెల్ వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ చేశాను అనమాట. ఎందుకంటే ఈ శారీస్ నిజంగానే నాకు ఆవిడ అన్నాక గుర్తొచ్చింది అనమాట. ఏమనంటే నిజమే కదా, ఎంగేజ్మెంట్కి రిసెప్షన్స్కి కొంచెం డిఫరెంట్గా వేసుకోవాలనుకుంటారు కదా అని. అలాంటప్పుడు మనం ఇలా శారీస్ వెతుక్కునే పని లేకుండా ఇలా ఈ స్టైల్లో వెళ్ళిపోయామంటే సూపర్గా ఉంటుంది. లేదు మనకి బడ్జెట్ ప్రాబ్లం లేదు అనుకున్నా కూడా మెహందీస్కి వేసుకోవచ్చు, ఇంకా పెళ్లి కూతురు చేసినప్పుడు వేసుకోవచ్చు, దేనికైనా వేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఆ గోల్డే కాకుండా యాంటిక్ జరీ కూడా వెళ్తే చాలా డీసెంట్గా అండ్ ఎలిగెంట్గా కూడా ఉంటాయి అనమాట. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. ఎందుకంటే ఇలాంటి కాస్ట్లీ శారీస్ మీకు చాలా రీజనబుల్గానే, అంటే శారీకి తగ్గట్టుగా రీజనబుల్ అన్నాను. సో రీజనబుల్గానే ఉంటుంది కాబట్టి మన వెబ్సైట్లో, మీరు బయట వెబ్సైట్లో చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.